హాయ్ గైస్, మనం ఈరోజు ఈ విధంగా గోల్డెన్ కలర్లో వెడ్డింగ్ కార్డ్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి. మనం సొంతంగా ఈ విధంగా గోల్డెన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనం గోల్డ్ టెక్స్ట్ పెట్టి ఏ విధంగా చేసుకోవాలో మీకు క్లియర్గా చెప్తాను. ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ ఫోటోషాప్ అప్లికేషన్ను ఓపెన్ చేసుకోండి. నేనైతే చేసుకుంటున్నా. నా ఫోటోషాప్ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత కంట్రోల్ ఎన్ అని క్లిక్ చేయండి. కంట్రోల్ ఎన్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ విడ్త్ 7 ఇచ్చేసుకొని హైట్ వచ్చేసి 5 ఇచ్చేసుకోండి. ఆ తర్వాత రిజల్యూషన్ 300 ఇచ్చేసుకొని క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ ఓ అని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఫైల్స్లో తీసుకువెళ్తుంది. ఈ ఫైల్స్లో డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. నేనైతే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. నేనైతే ఓపెన్ చేసుకుంటున్నా. ఓపెన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఆ తర్వాత దీన్ని ఏం చేస్తా అంటే నేను ఇమేజ్ సైజులో వచ్చేసి ఇక్కడ ఇంచెస్లో పెట్టేసుకొని ఇక్కడ 7 విడ్త్, హైట్ వచ్చేసి 5, రిజల్యూషన్ వచ్చేసి 300 ఇచ్చేసుకుంటున్నా. ఓకే చేసుకొని కంట్రోల్ ఓ అంటే మీకు స్క్రీన్ మీద ఫిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత నేను దీన్ని ఫ్లిప్ చేసుకుంటా ఫ్రెండ్స్. నేను కూడా ఫ్లిప్ చేసుకుంటున్నా. మీరు కూడా ఫ్లిప్ చేసుకునేది ఉంటే ఫ్లిప్ అనేది చేసుకోవచ్చు. దీన్ని అయితే అన్లాక్ చేసేసుకొని ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే వాటర్ మార్క్ అనేది ఉంది. నేను దీన్ని హీలింగ్ టూల్ తోటి వాటర్ మార్క్ అనేది చేస్తున్నా. ఈ విధంగా మీకైతే కొంచెం తొందరగా అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే నాది బ్యాక్గ్రౌండ్లో స్క్రీన్ రికార్డింగ్ అయితే అవుతుంది కాబట్టి కొంచెం డిలే అవుతుంది. మీకు తొందరగా అవుతుంది. ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు టీ అంటే టెక్స్ట్ వస్తుంది. టెక్స్ట్ వచ్చిన తర్వాత క్లిక్ చేసి ఈ విధంగా శ్రీవాస్తు శుభమస్తు అనేది రాసుకోవడం జరిగింది. మీరు కూడా రాసుకోవచ్చు. నేనైతే సైజ్ అనేది కొంచెం డిక్రీజ్ చేసేసుకొని ఫౌంట్ వచ్చేసి ప్రవీణ్ అనేది ఇచ్చేసుకున్నా. సైజ్ వచ్చేసి 7 పెట్టేసుకుంటున్నా. దీనికైతే నేను ఒక టెక్చర్ అనేది అప్లై చేసుకున్నా. ఈ విధంగా మనకు కలర్ ఇచ్చేస్తే ఈ విధంగా కనబడుతుంది. నేను ఒక ఇమేజ్ని తీసుకున్నా. నేను అన్మాస్క్ చేసి పెడతా. నేను ఈ విధంగా దానిపైన అనేది తీసుకున్నా. ఈ విధంగా తీసేసుకొని దానిపైన పెట్టి క్లిప్పింగ్ మాస్క్ అనేది చేసుకుంటున్నా. క్లిప్పింగ్ మాస్క్ చేసుకుంటే ఈ విధంగా మనకు గోల్డెన్ కలర్లో వస్తుంది. ఆ తర్వాత ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని నేను ఈ విధంగా అలైన్మెంట్ అనేది చేసుకుంటున్నా. మీకు తగినట్టుగా మీరు కరెక్ట్గా అలైన్మెంట్ చేసేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ పెళ్లి పిలుపు అనేది రాసేసుకోండి. సేమ్ అండి, టెక్స్ట్ మీద క్లిక్ చేసి పెళ్లి పిలుపు అనేది రాసుకోండి. నేనైతే ఈ విధంగా సేమ్ టు సేమ్ అదే టెక్చర్ ఇచ్చేసి నేను కూడా ఈ విధంగా రాసుకోవడం అయితే జరిగింది. మీరు కూడా రాసుకున్న తర్వాత ఈ విధంగా మంచిగా కరెక్ట్గా అలైన్మెంట్ అనేది చేసేసుకోండి. మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఒకటి మనం పెళ్లి రోజు ఏ రోజు ఉంది అనేది మనం మెన్షన్ చేస్తాం కదా, అది మీరు మెన్షన్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు మెన్షన్ చేసుకుంటున్నా. నేను దీన్ని కూడా రాసేసుకున్నా. వీటికి ఏ సౌండ్స్ అనేది ఇచ్చానో మీకు క్లియర్గా చూపెడతా. దీనికి వచ్చేసి నేను ఏమి ఇచ్చానంటే దీనికి వచ్చేసి అయితే మోహిని అనేది ఫౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఇచ్చేసుకోవచ్చు. నేను ఈ టైటిల్కి ఏమి ఇచ్చానంటే టైటిల్కి వచ్చేసి రామన్న బ్రష్ అనే ఫాంట్ని ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఈ విధంగా ఇచ్చేసుకోవచ్చు. లేకపోతే మీకు
అను ఫౌంట్లో ఏది నచ్చితే ఆ ఫౌంట్ని ఇచ్చేసుకోవచ్చు. నేనైతే ఇవి ఇచ్చేసుకున్నా. ఆ తర్వాత నెక్స్ట్ మనకు పెళ్లి కూతురు పేరు, పెళ్లి కొడుకు పేరు, లేకపోతే పెళ్లి కొడుకు పేరు, పెళ్లి కూతురు పేరు అనేది రాసేసుకోండి. నేను కూడా రాసేసుకుంటున్నా. ఈ విధంగా అయితే నేను మొత్తం రాసుకున్నా ఫ్రెండ్స్. దీనికి ఏది అనేది ఇచ్చేసిన మీకు చూపెడతా. ఫస్ట్ మా ఏకైక కుమార్తె, దీనికి వచ్చేసి బాపు బ్రష్ అనేది ఇచ్చేసిన. సైజ్ వచ్చేసి 12.79 పీటీ అనేది పెట్టేసుకున్నాం. మీరు కూడా పెట్టేసుకోవచ్చు సేమ్ సైజు, లేకపోతే మీకు నచ్చిన సైజులో పెట్టేసుకోండి. ఆ తర్వాత నేను శిరీష అనే దానికి ప్రగతి ఫౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఏదన్నా ఇచ్చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను సాయి కూడా సేమ్ అండి, ప్రగతి ఇచ్చేసుకున్నా. 20 పీటీ అనేది ఇచ్చేసుకోవడం జరిగింది. మీరు కూడా ఏదన్నా ఇచ్చేసుకోవచ్చు, ఇంటర్ని ఇచ్చేసుకోవచ్చు. కలర్ కూడా నేను గోల్డెన్ తోటి రాసినని గోల్డెన్ ఇవ్వకండి, మీరు సిల్వర్ పెట్టి కూడా రాసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ టెక్స్ట్ టూల్ మీద టీ మీద క్లిక్ చేసి ఈ విధంగా, ఆ తర్వాత మనకు ఏమంటుంది ఫ్రెండ్స్, పెళ్లి కూతుర్ని ఇక్కడ ఇచ్చేసి అందరినీ ఆశీర్వదించగలనని ప్రార్థన, ఆ విధంగా సంథింగ్ ఏదో ఉంటుంది. అదైతే మీరు రాసేసుకోండి. నేను ఫ్రెండ్స్ ఈ విధంగా నేను రాసుకోవడం జరిగింది. నేను కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నా. ఇది కొంచెం నాకు అయితే ఇటు బయటికి వెళ్ళినట్టుంది. నేను ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నా. సారీ ఫ్రెండ్స్, మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాలే, అందుకోసమే నేను సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా. శ్రీమతి పచ్చప తిరుపతి నాయుడు మరియు వరలక్ష్మి గార్ల కనిష్ట పుత్రికతో అని ఆ విధంగా రాసుకోవడం ఉంటుంది. అది రాసిన ఇచ్చి వివాహము జరుపుటకు ముహూర్తము నిశ్చయించబడింది అనేది ఆ విధంగా నేను రాసుకోవడం జరిగింది. మీరు కూడా ఈ విధంగా రాసుకోవచ్చు, లేకపోతే మీ స్టైల్లో మీకు ఏ స్టైల్ ఉంటుందో ఆ స్టైల్లో రాసుకోండి. ఆ తర్వాత నేను ఇంకా టెక్స్ట్ మీద టీ మీద క్లిక్ చేసి మళ్ళీ ఒక టెక్స్ట్ రాసి మీకు వివరంగా చూపెడతాం. వీటికి వచ్చేసి ఫౌండ్స్ వచ్చేసి నేను ఏం పెట్టానంటే అవంతి అనేది పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఇచ్చి ఆహ్వానం జరుగుటకు నిశ్చయించబడింది. ఆ విధంగా దానికి కూడా నేను ఏది ఇచ్చానంటే అజంతా అనేది ఇవ్వడం జరిగింది. అజంతా ఫాంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసేసుకోవచ్చు సైజెస్ ఏమేమి ఇచ్చానో, మీరు కూడా అవి ఇచ్చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత మరొక టీ మీద క్లిక్ చేసి మరొక టెక్స్ట్ నేనైతే ఈ విధంగా రాసేసుకున్నా ఫ్రెండ్స్. కొంచెం వీడియో లెంత్ అవుతుందని ఈ విధంగా నేను రాసేసుకున్నా. దీని పీడిఎఫ్ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కూడా నేను అక్కడ మెన్షన్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రాసేసుకున్న తర్వాత మీరైతే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నేను దీన్ని లాక్లో పెట్టేసుకొని కొంచెం సైజ్ని ఇంక్రీజ్ చేసేసుకొని, ఆ తర్వాత నేను ఈ టెక్స్ట్ మొత్తం కాపీ చేసుకొని కొంచెం బాగా కిందకి అంటే కరెక్ట్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నా. కొంచెం పెద్దగా తీసుకొని కొంచెం రైట్ లెఫ్ట్ అనేది కొంచెం మూవ్ చేసిన ఆ తర్వాత ఓకే మీద క్లిక్ చేసుకుంటున్నా. ఓకే మీద క్లిక్ చేసుకుంటే మనకు ఈ విధంగా అయితే కలర్ఫుల్గా అవుతుంది. ఈ విధంగా మీకు చూపెడుతున్నా ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే కలర్ఫుల్గా నాకు ఇంకా వెడ్డింగ్ డిజైన్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని డిజైన్ఫుల్ వీడియోలతో ముందుకు వస్తాను.
అందుకోసం ఆ నోటిఫికేషన్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మంచిగా కలర్ఫుల్ వెడ్డింగ్ కార్డ్స్ తోటి ఈజీగా ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ డిజైనర్ ఫ్రెండ్తో షేర్ చేయడం అయితే మర్చిపోకండి.